ఈరోజు వీడియోలో మనం కరివేపాకు మొక్కని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ ఈవినింగ్, నేను మీ చిన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లాంట్ వచ్చేసరికి నేను మా పక్కింట్లో అయితే తీసుకొచ్చాను అనమాట. మనం ఈ కరివేపాకు మొక్కని సీడ్స్ అలానే స్టెమ్స్తో కూడా పెంచుకోవచ్చు. బట్ ఇలా అయితే మనకి త్వరగా గ్రోత్ అయితే ఉంటుంది. ఆ సీడ్స్ అయితే కొంచెం టైం పడుతుందండి. అలానే స్టెమ్స్తో కూడా మనకి రూట్స్ అన్ని మళ్ళీ రీజనరేట్ అయ్యి అలానే స్టెమ్స్ వస్తలోకి ఇంకా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది మనం ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెంచుకుంటామన్నప్పుడు మదర్ రూట్ అయితే తెగకుండా తీయాలండి. ఒకవేళ తెగిపోయినట్లయితే మొక్క అయితే చచ్చిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఈ మదర్ రూట్ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తానో రండి చూపిస్తాను. మనం ఫస్ట్ సాయిల్ని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. 1:1:1 రేషియోలో, అంటే కోకోపీట్, సాయిల్, అలానే వర్మీ కంపోస్ట్ కానీ అలానే మెన్యూర్ కానీ కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం అయితే దీన్ని నాటుకుందాం. మనకి దీనికి ఎక్కువ నైట్రోజన్, అంటే మనం లీవ్స్ కోసమే కదా ఇది పెంచుకుంటాం. సో మనకి నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ అయితే దీనికి ఎక్కువ ఉండాలన్నమాట కరివేపాకుకి. సో మనం ఏంటంటే ఎక్కువ మాన్యూర్ అలానే వర్మీ కంపోస్ట్ వేస్తాం కదా, సో ఆ ఫెర్టిలైజర్స్ అయితే దీనికి సరిపోతాయి అనమాట. మనకు అందులో నైట్రోజన్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనకి నైట్రోజన్ ఎక్కువ ఉన్నవైతే మనకి ఎక్కువ మనం ఇవి లీవ్స్ కోసమే కదా మనం పెంచుకునేది. సో మనం దీనికైతే లీవ్స్ కోసం అయితే నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువ కావాలన్నమాట. అంటే లీవ్స్ గ్రీన్ గా హెల్దీగా ఉండడానికి నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువ ఉండాలి. సో మనం ఇందులో వెర్మీ కంపోస్ట్ అవి యూజ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. అలానే మెన్యూర్ ఇవన్నీ కలిపి మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే ప్లాంట్ కి ఇస్తూ ఉండాలండి. ఇంకా మనకి వెర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా, సో మనం వెర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్ కూడా మనం దీనికైతే లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద ఇవ్వచ్చు. ఇంకా మనకి ఎప్సమ్ సాల్ట్ అయితే బాగా యూజ్ అవుతుంది. దీనికి ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా మంచి హెల్దీగా అయితే ఉంటుంది మొక్క అయితే. సో 1 లీటర్ వాటర్లోని 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపేసి ఈ ప్లాంట్కి ఎంత సరిపడుతుందో అంత అయితే ఇవ్వాలన్నమాట. అలా అయితే మనకి ఇది చాలా బాగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి మనమైతే ఎండలో అయితే పెట్టాలండి. మనకి కరివేపాకు మొక్కకి మెయిన్ గా కావాల్సింది ఎండింగ్ అయితే కడుగు నీళ్ళు తీస్తాం కదా, సో అది ఈవినింగ్ వేయాలన్నమాట. అలానే ఈవినింగ్ తీస్తే మళ్ళీ మార్నింగ్ అయితే వేయాలి. కొంచెం అది మనకి ఫామ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అది కొంచెం టైం తీసుకొని ఈవినింగ్ ఆర్ మార్నింగ్ అయితే వేయొచ్చు. ఇప్పుడైతే నేను వాటర్ అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లో అయితే నేనైతే కొంచెం మట్టి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే రూట్స్ అన్ని కూడా కొంచెం బయటకు వచ్చేస్తున్నాయి. సో అందుకని కొంచెం సాయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మనం దీనికి మనం ఇంట్లో వేస్ట్గా పెరుగు ఇవి ఉండిపోతాయి కదా, కొంతమంది వేస్ట్ అంటే పులిసిపోయిన పెరుగు ఇవి ఉంటాయి కదా, సో అవి కూడా కరివేపాకు మొక్కకైతే చాలా మంచిదండి. సో అవి ఇంకా బియ్యం కడుగు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ముందే పాట్ మిక్సింగ్ చేసినప్పుడు సాయిల్ అయితే కొంచెం తడుపుకుంటాం కదండి, కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. అండ్ మనం ఏదైనా ఈ విధంగా ప్లాంట్ వేసినప్పుడు కింద ఆకులు లాంటివి ఉంటే అవన్నీ తీసి జస్ట్ పైన మనకి ఈ చిగురు ఉండేటట్టు అయితే వేసుకోవాలి. అలానే మనకి ఇది బాగా గ్రోత్ అవ్వాలంటే, అంటే మంచి బ్రాంచెస్తో బుషీగా రావాలంటే ఎప్పటికప్పుడు ఇవైతే మనం తీస్తూ ఉండాలండి, పింక్ చేస్తూ ఉండాలి. అలానే మా ఫ్లవర్స్ లాంటివి వస్తుంటే అవి కూడా పింక్ చేసేయాలన్నమాట. అలాంటప్పుడే మనకి కరివేపాకు చెట్టు అయితే బుషీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇంకే ఫెర్టిలైజర్స్ అయితే అవసరం లేదు. అలానే ఈ కుండీ ఏంటని చూస్తున్నారా, ఇదేంటంటే మనం ఇప్పుడే కదా గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మా ఇంట్లో అయితే ఒక 10 కుండీస్ అయితే ఉన్నాయి, బట్ అన్నిట్లో కూడా ఫుల్గా మొక్కలు అయితే ఉన్నాయండి. సో అందుకని ఇది మనకి కొంచెం దీనికి సరిపోతుందని, ఇది రూట్స్ అన్ని కూడా స్ప్రెడ్ అవ్వడానికి బాగుంటుందని మా మమ్మీ అయితే ఇలా ప్రిపేర్ చేశారనమాట. చూసారు కదా, ఇలా అయితే చేశారు థర్మోకోల్తో. ఒక సైడ్కి ఉంటుంది, నో ప్రాబ్లం అనేసి ఈ విధంగా అయితే చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనకి కరివేపాకు మొక్కకి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉండాలండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సాయిల్ పాట్ మిక్సింగ్ చేసుకున్నప్పుడు
కాస్త ఇసుక కూడా యాడ్ చేసుకుంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలానే మనకి ఈ రూట్స్ అన్ని కూడా స్ప్రెడ్ అవ్వడానికి మట్టి అయితే చాలా గుల్లగా ఉండాలి కదా. సో అందుకని కోకోపీట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1:1 రేషియో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. అలా యాడ్ చేసుకున్నట్లయితే రూట్ బాగా స్ప్రెడ్ అయ్యి మనకి కరివేపాకు మొక్క అనేది బాగా గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇది వేసుకున్న కొన్ని రోజుల వరకు దీని గ్రోత్ అయితే అంత బాగుండదు. ఒక 6 months 1 year వరకు దీని గ్రోత్ అయితే అంతగా ఉండదు. ఆఫ్టర్ 6 months or 1 year ఇదైతే ర్యాపిడ్ గా పెరుగుతుంది, అంటే తొందరగా పెద్దదవుతుంది అనమాట. సో స్టార్టింగ్ లేని మొక్క పెరగట్లేదు అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇదంత గ్రోత్ అయితే ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, కరివేపాకు మొక్కకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేయాలి, అలానే దీన్ని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనేసి మీకు ఈ వీడియో బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను గ్యారంటీగా రిప్లై అయితే మీకు ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.